రాసిన రెండవ పత్రిక 17వ అధ్యాయం 14 వచనం. ఒకే ఒక వచనం ఇచ్చారు ఈసారి. ఈ వచనాన్ని అందరం కలిసి చదువుకున్నాం. ఇది ఆశీర్వాదం. ఇది ఆశీర్వాదంతో మనం తీసుకుంటాం. పాట 2 కొరింథీ 13:14 అందరూ కలిసి చదువుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధ ఆత్మ సహవాసము మీకందరికీ తోడైయుండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దయ కలిగిన తండ్రి, నీ కృపలో నీ సన్నిధానంలో మీరు మాతో ఉంటే సహాయం చేసి హృదయకాలంలో మా దేవ మా తండ్రి, మరి నీ పిల్లల మధ్య నేను నిలబడి ఉండగా పరిశుద్ధాత్మ దేవ మీరు మాతో మాట్లాడండి. మీ మాటల్లో శక్తి ఉంది, మీ మాటల్లో జీవం ఉంది. మీ మాటలు నాయన ప్రభావ పరలోకానికి తీసుకువెళ్ళి అటువంటి మాటలు మాట్లాడుతుందంటే మా హృదయంలో ఖాళీ స్థలాన్ని దయచేయబడ్డాడు. మా తండ్రి నాయన ప్రభావ సమస్తము మర్యాదగా క్రమముగా జరుగులాగుతుంది దయచేయడం. మా ప్రభువు రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని ప్రియ సంగమ, ఈ దినం వచ్చేసి త్రిత్వ పండుగ. త్రిత్వమును గుర్చిన పండుగ. మన ఈ 3 పాఠాలలో మనకు హెచ్కేల్లో 3 వచనాలు ఈరోజు. మరి పత్రిక పాఠంలో ఒకే ఒక వచనం, మళ్ళా సువార్త పాఠంలో 3 వచనం. 3 7 వచనాలు అంతే ఈ రోజు పాఠానికంతా మనకు పెద్దలు నిర్ణయించినట్టు. మన ఆల్మానిక్ అంటే మన పంచాంగం ప్రకారము ఈరోజు ఇవి 3 వచనం. మనం వీటి గురించి ధ్యానించాలి. ఇంకొకటి ధ్యానించదు, మనకి తెలుస్తుంది చెప్పదు. దీని గురించే మనము మాట్లాడదాం. ఈ పండుగ దాంట్లో మన అంశం ఏమంటే త్రియేక దేవ దర్శనం. ముగ్గురిని మనము దర్శించుకోవాలా. ముగ్గురు ఇప్పుడు కనపడతారు మనకి ఈరోజు స్టార్ట్ అంటే త్రిత్వ పండుగ. త్రిత్వం అనేది చాలా మందికి తెలియదు. త్రిత్వం అంటే చాలా మందికి తెలియదు. చెప్పినా ఎగతాళి చేస్తారు, చెప్పినా నమ్మరు వాళ్ళు. త్రిత్వమైన దేవుడు, ముగ్గురు ఒకటై ఉన్న దేవుడు అంటే ఎవడు చాలా మంది నమ్మరు. కొన్ని డినామినేషన్ వాళ్ళు నమ్ముతారు ఇది, కొంతమంది నమ్మరు. 3 దేవుళ్ళు అంటారు. అసలు ఒక దేవుడే ఉన్నాడు అంటారు. మనకు ఒక దేవుడే ముగ్గురుగా ఉన్న వ్యక్తులు, 3 స్వభావాలు ఉన్న వ్యక్తులు, 3 గుణాలు ఉన్న వ్యక్తులుగా కనపడతారు. ముగ్గురు సరి సమానమే. హోదాలో కానీ అధికారంలో కానీ ఎవరికి ఎత్తు తగ్గులు లేవు. తండ్రి అయిన దేవునికి ఒకే అధికారము హోదా ఉంది. కుమారుడైన దేవునికి ఒకే అధికారము సమానము ఉంది. పరిశుద్ధాత్మ దేవునికి ఒకే అధికారం ఒకే సమానము ఉంది. వీళ్ళలో ఎవరికి కూడా కనీసం ఎదురు తగ్గులు అనేటివి లేవు. ముగ్గురు ఒక్కటే ఉన్న దేవుడు. మన దేవుడు ఒక్కడే, కానీ 3 స్వభావాలు కలిగిన దేవుడు. మనం ఏమనుకుంటాము, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు మనము నమ్ముతున్నాం. మన సిద్ధాంతం మనం నమ్ముతున్నాం సిద్ధాంతపరంగా. దీన్ని నమ్మనోళ్ళు ఉంటారు, వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు మనం ఏమీ చేయలేము. కానీ ఆది కాండంలో పాత నిబంధనలో త్రిత్వమైన దేవుడు ఉన్నాడు. అక్కడ ముగ్గురుగా కనపడుతున్నాడు. అక్కడ మర్మంగా ఉన్నాడు. అంటే వెలుగులేకు రానట్టుగా ఒక విధంగా అక్కడ కనపడకుండా ఉన్నట్టున్నాడు. అంతర్గతంగా ఉన్నాడు. ఎక్కడ? పాత నిబంధనలో అంతర్గతంగా లోపలగా ఉన్నాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చేది బహిర్గతమైన ఉపరితలం పైకి వచ్చాడు. కింది నుంచి ఉపరితలం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే 3 రూపంలోకి మరి అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చెప్తా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఆ ఉపరితలానికి వచ్చేసిన తర్వాత పాత నిబంధనలో ఏం చెప్తున్నాడంటే చాలా పాత నిబంధనలు ఆయన గురించి చాలా ఉన్నారు. ఏమి పాత నిబంధనలు దేని గురించి ఉన్నది ఆయన పాత నిబంధనలు అంటే మనము అక్కడ ఏం చూస్తామంటే పాత నిబంధనలో ఆది కాండము 11వ అధ్యాయము 7వ వచనంలో చూస్తాము. ఆది కాండము 3వ అధ్యాయము 22వ వచనంలో ఈ 2 చదవాలి. అక్కడ ఎక్కడ ఆది కాండం 3వ అధ్యాయం 22వ వచనము, ఆది కాండం 11వ అధ్యాయము 7వ వచనం. వీటిల్లో ఏమా అదే 11:7 గనుక మనము దిగిపోయి అన్నాడు. అక్కడే
ఏమంటున్నాడు? మనము అంటున్నాడు. మనము అంటే బహువచనం. అక్కడ ముగ్గురుగా ఉన్నారు దేవుడు. ఎవరు ఎట్టున్నాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు అక్కడ. ఎందుకంటే మనము దిగిపోయి అన్నాడు. 3:22 వచనంలో 3వ అధ్యాయం ఆదికాండం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని. ఇక్కడ ఏమంటున్నాడు? ఆదాము ఎట్టయిపోయినాడంట? మనలో ఒకటి మాత్రం అయిపోయినాడు. మంచి చెడ్డలు తెలివి వచ్చేసింది. ఎందుకు? ఆ పండు తిన్నాడు. ఆ వివేచన, మంచి చెడ్డలు వివేచన పండు తిన్నాడు కాబట్టి ఇప్పుడు ఆదాము ఏమైపోయినాడు? మనలో ఒకటి పట్టివాడు అయిపోయినాడు. అంటే అక్కడ తెలుసులో ఉందా లేదా? అక్కడ దేవుడు ఉన్నాడు. ఆడ ముగ్గురుగా ఉన్నాడా లేదా? మన పోలిక చెప్పున అన్నప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో 1 మన పోలిక చెప్పున 1వ అధ్యాయంలో మన పోలిక చెప్పున నరులను చేస్తాము అని అనుకున్నప్పుడు అక్కడ మనము అంటున్నాడు, ఇక్కడ మనలో ఒకరి వంటి వాడు అయిపోయి అంటున్నాడు. మనము దిగిపోయి చేద్దామంటున్నాడు. ఇది త్రిత్వం. ఇది అర్థం కాదు చాలా మందికి. నాకు కూడా అర్థం కాదు. నేను చెప్తాను కదా, నాకు కూడా అంత అవగాహన రాదు. ఎందుకంటే ఆ దేవుని సృష్టిని తెలుసుకోవడానికి మనకున్న ఇంత చిన్న మెదుడుతో ఆయన మనం ఎంత చూస్తాం? చేయలేము. ఇదంతా ఎప్పుడు తెలుస్తుందంటే మనము పరలోక రాజ్యం పోయినాక పూర్తిగా తెలుస్తుంది. ఇప్పుడు మనకు తెలిసేది అర్థమే. త్రిత్వం గురించి మనకు తెలిసేది ఛాయ, అర్థం మాత్రమే. ఏ దైవజనుడు పూర్తిగా దీని గురించి అవగాహన కలిగి ఏ దైవజనుడు భూమి మీద చెప్పలేడు. కానీ మనకిచ్చిన ఈ జ్ఞానం, కొద్దిపాటి జ్ఞానంతో దేవుణ్ణి మనము మన చొప్పున మనం దిగిపోదామన్నప్పుడు త్రిత్వం అక్కడ అంతర్గతంగా ఉన్నాడు. పాత నిబంధనలో అంతర్గతంగా ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి ఈరోజు మనం ఏమి చేస్తున్నామంటే, ఆయన ఒక మాట అన్నాడు, నన్ను ఎట్ట తెలుసుకుంటారు? దేవుని గురించి నన్ను ఎట్ట తెలుసుకుంటారు అంటే, ఈ సృష్టిని చూసినప్పుడు అనే మాట మాకు. ఈ సృష్టిని చూస్తే తెలుస్తారని రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలలో ఆ మాట ఉన్నారు. రోమా చూడండి. రోమా 19 1వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 వచనం 20 వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్య శక్తియు దేవతత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన ఏర్పడుచున్నది కనుక వారు నిరుత్తులై ఉన్నారు అనే మాట. ఇక్కడ ఇంకా మిగతా చూస్తే ఏమన్నదంటే, కృతజ్ఞతలు చెల్లింపు లేదు కానీ తమ వాదం లేదు, గద్దులేదు, వారి అవివేక హృదయం అంధకారం అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే 23వ వచనంలో, వారు అక్షయులకు దేవుని మహిమను శయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుర్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిరూపములుగా మార్చింది. ఆ దైవ శక్తిని ఏం చేశారంటే మనుషులంట మనుషుల మాదిరి తయారు చేశారంట. ప్రతిమలను పూజిస్తారంట. జంతువులు చతుర్పాద 4 కాళ్ళ జంతువులు చేసుకున్నారంట దేవుడు. ఇదే మా దేవుడు అని. పురుగులను చేసుకున్నాడంట. ఇంకా ఎవరెవరి పక్షులను చేసుకున్నారంట. జంతువులను పురుగులను ప్రతిమ స్వరూపానికి మార్చినాడంట. దేవుని శక్తిని యాడికి మార్చినారు? ప్రతిమ స్వరూపముగా మార్చేసినారు. ఇది నన్ను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిమ స్వరూపాలుగా ఈరోజు అందరూ ఆరాధిస్తున్నారు. అందుకే ఆయనకు కోపం వచ్చేసి, అయ్యా నేను చేసే సృష్టిని చూసి మీకు తెలియదు అంటున్నాను. నేను చేసిన సృష్టిని చూసి అందుకోసమనే ఒక దైవజనుడు ఏమంటాడంటే, బొమ్మల పుస్తకం ఒకటి ఇచ్చినాడంట, బైబుల్ ఒకటి ఇచ్చినాడంట. దేవుని గురించి తెలుసుకోడు. బొమ్మల పుస్తకం అంటే మనమే. ఆయన ఏమంటాడు దావీదు, నన్ను కలగ చేసిన విధము చూడగా భయము, వణుకు, ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఈ సృష్టిని చూసినప్పుడు దేవుడు ఉన్నాడని గుర్తొస్తుంది. ఇవన్నీ చూసినప్పుడు ప్రత్యక్షంగా కనపడుతున్నాయి. అని బైబుల్ ఒకటి ఇచ్చాడు. నేను ఎట్లా చేశానని చెప్పేసి 2 మనకు ఆధారాలు ఉన్నాయి. కానీ ఈ ఆధారాన్ని మనిషి ఏం చేశాడంటే, ఆయన శక్తి సామర్థ్యాలను, దేవత్వాన్ని మనుషుల రూపంగాను చెట్ల రూపంగాను పశువులు పురుగులకు మార్చేసి మీరే మా దేవుళ్ళు అని ఆరాధిస్తూ ఉంటారు.
ఇట్లా మార్చినాడని దేవుడు ఏమంటున్నాడో పొగడతా ఉన్నాడు. కాబట్టి ఈ సృష్టిని ఆయన అంతా చేస్తున్నాడు. ఈరోజు అటువంటి చెడిపోయిన వాళ్ళందరూ దేవుడు పిలుస్తూ ఉంటాడు. వీరంతా ఇట్లా నాశనం అయిపోయినారు, దారి తప్పిపోయినారు, రండి అంటున్నాడు. 65 అధ్యాయము 2వ వచనంలో చూడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లయంతయు నా చేతులు చాపి చాపుతున్నారు. దినమంతా చేతులు చాపుకోనంట దేవుడు. ఈరోజు అడుగుతూ ఉన్నాడు, నువ్వు లోబడనొల్లవు, నీ సొంత అజ్ఞానం చేత నువ్వు వెళ్ళిపోతా ఉంటే దేవుడు ఏమంటాడంటే లోపడని ప్రజలు దినమెల్లా చేతులు చాపుకున్నాడు. ఇప్పుడైనా వస్తాడంటే తల్లి చెన్నబిడ్డ కోసం చేతులు దాపుతాడు, పరిగెత్తుకుంటూ వస్తాడు. అట్లా వస్తాడేమో అని ఆయన ఆశపడుతూ ఉన్నారు. ఏం చెప్పినాడు మొదట వాళ్ళు మన ఫస్ట్లో 62 వచ్చినాము. తమ ఆలోచనలు సొంత ఆలోచనలు కలుపుకొని చెడు మార్గంలో పోతూ లోబడనొల్లని ప్రజల వైపు ఎంత దేవుడు ఈరోజు పిలుపు, అందరికీ పిలుపు, రండి రండి రండి. ఆయన ఎప్పటి నుంచి ఒకే మాట, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా మాట వినండి. దేవాది దేవుడు ఎంత ప్రేమపూర్ణుడు, ఎంత కనికరపూర్ణుడు. మొదటి నుంచి ఆయన అందరిని రమ్మనే పిలుస్తాడు. అయితే రండి అంటే ఎవడొస్తారా, వచ్చిన వాళ్ళ రానల్లో పోతాను. అయితే దినమెల్లా చేతులు చాపుకోన్నాడంట, చేతులు చాపుకోన్నాడు. ఎంత ఆశ దేవునికి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆయన మాట విన్నవారికి కృప, సమాధానం, వాగ్దానం చేయించున్నాడు. ఇది నేటి పత్రిక పాఠంలో ఆ మాట ఉన్నది. మరి ఈ వాగ్దానం మనం చేసుకోవాలంటే మనం మారుమనసు పొందాలని పాత నిబంధన పాఠంలో చెప్తా ఉన్నాను. అలాగే అందరి అందరము ఆశీర్వాదాలు ఇవ్వడానికి, తనతో కలిసి భూదిగంతముల వరకు వెళ్ళడానికి తన శిష్యులైన ఆయనను వెంబడించమని మరి ఒకసారి దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. అదే నేటి సువార్త పాఠం. పత్రిక పాఠంలో ఏమంటున్నాడు అంటే కృప, ప్రేమ, సమాధానం వాగ్దానం చేస్తున్నాడు. రండి, ఇవన్నీ మీకు ఇస్తానంటున్నాడు. అవి సొంతం చేసుకోవాలంటే మారుమనసు పొందండి అని పాత నిబంధనలో చెప్తా ఉన్నాడు. మరి మారుమనసు పొందాలి. ఈ ఆశీర్వాదాలు ఇవ్వడానికి తనతో కలిసి భూదిగంతముల వరకు వెళ్ళండి. ఈ ఆశీర్వాదం నాకు శిష్యులై తను వెంబడించమని అందరికీ ప్రకటించాలని మహా ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు. 3 పాఠాలలో ఈరోజు మనం కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో పరలోక ఆశీర్వాదము మరి కుమ్మరింపు అంట. ఏమంటే పరలోక ఆశీర్వాదము కుమ్మరింపు. ఇక్కడ ఒకే వచ్చినాం. ఏమన్నది? తండ్రి ఎక్కువ, కుమారుని ఎక్కువ, పరిశుద్ధాత్మ అనే మాట ఉన్నది. చూడండి, మనది ఆశీర్వాదం ఏం చెప్తున్నాడు చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ కలుగును గాక అనే ఈ ఆశీర్వాదం ఒకే ఒక వచనం ఇస్తాం. ఇక్కడ త్రిత్వమైన దేవుడు ముగ్గురు బహిర్గతమైనాడు. ఇక్కడ అంతర్గతంగా ఉన్న దేవుడు ముగ్గురుగా ఉన్న అంతర్గతంగా మనము అనే పోలిక చొప్పున బహువచనముగా ఉన్న దేవుడు, త్రిత్వమైన దేవుడు ఇక్కడ బహిర్గతం అయిపోయినాడు. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ ముగ్గురిని ఇక్కడ వచ్చేసినాడు. ముగ్గురై ఉన్న దేవుడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. త్రిత్వమైన దేవుడు, త్రిత్వం ఉన్నది. త్రిత్వం అనే మాట బైబిల్ ఎక్కడా లేదంటే మాత్రం ఆయన లేడని కాదు. ఆలోచన చేస్తాం. త్రిత్వం అనే మాట బైబిల్ ఎక్కడా లేదంటే మాత్రం ఆయన లేడని ఇక్కడ మన దేవుడే పలుకుతాడు కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఆశీర్వదించబడుతున్నామని ఇక్కడ ఆశీర్వాదం మనకి ఇస్తా ఉన్నాడు. అంటే అక్కడ ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు. దేవుడు ఒకడే. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఒకడే. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు, ఇంకొక వ్యక్తి కానటువంటి దేవుడు. అద్వితీయుడు అంటే యుద్ధము కాని దేవుడు, అంటే ఒక్కడే దేవుడు అనే ఆ
అక్కడ చెప్తూ ఉన్నాడు. కానీ ఆ ఒక్కడు 3 గుణలక్షణాలు కలిగిన 3 భాగాలుగా మా దేవుడు కనపడుతున్నారు. 3 వ్యక్తులుగా కనపడుతున్నారు. 3 స్వభావాలు కలిగిన వ్యక్తులుగా అక్కడ కనపడుతున్నాడు. ఒకడే దేవుడు 3 వ్యక్తులుగా కనపడుతున్న 3 స్వభావాలు కనపడుతున్న దేవుడు. ఇది మనము నమ్మే సిద్ధాంతం. చాలామంది కొంతమంది కొన్ని డినామినేషన్ నమ్మరు. కానీ మనకైతే ఇక్కడ రుజువులు మనకు ఉన్నాయి. పాత నిబంధనలో 3 ఉన్నాడు, కొత్త నిబంధనలో కూడా 3. ఎందుకు ఆయన చెప్పినాడు. ఇంకొక విషయం కూడా ఆ మాట ఉన్నది చూడండి. ఆ త్రిత్వంలో కూడా దేవుడు జీవము కలిగి జలచరమైన సమృద్ధిగా పుట్టించినప్పుడు, మనుషులు చేసినప్పుడు మన పోలికని చెప్పును చేద్దామని అంటున్నాడు పాత నిబంధనలో. మరి నూతన నిబంధనలో కూడా దేవుడు అనేక దగ్గరలో కనపడతాడు. నూతన నిబంధనలో మనకు దేవుడు కూడా 3గా ఇప్పుడు మనకి ఇచ్చిన పత్రిక పాఠంలో కనపడతాడు. అదే సువార్త పాఠంలో కూడా ఆయన కనపడతాడు. అక్కడ కూడా సువార్త పాఠంలో ఏం చెప్తున్నాడు అంటే, ఆయన ఏం చెప్తున్నాడు సువార్త పాఠంలో చూడండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగాను చేయండి. తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ యొక్క నామాలు అన్నాడా? ఆ నామాలు అన్నాడు. ఏమన్నా తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ యొక్క నామాలలో ఇవ్వండి అంటే వాళ్ళ పేర్లలో ఇవ్వన్నాడా? ఒకే నామం అన్నాడు. తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ యొక్క నామములో అంటే 3 ఒక్కటే. అక్కడ మళ్ళీ నామం ఒకటే ఇచ్చాడు. అంటే నామం అంటే అది ఇది పెట్టుకునే నామం కాదు. నామం అంటే ఈ 3 నామాలు అటనామం కాదు. అది పేరు, వాచకం, పేరు. నీ నామధేయం ఏమి అంటే ఏమని? నీ పేరేమని నామధేయం అంటాం కదా. నామం, నీ నామం పేరు అంటే మనం ఇంగ్లీష్లో నేమ్ అంటాం, వాళ్ళు నామం అంటే అంటారు కాదు. మళ్ళా నీ నామములో అంటే నీ పేరులో ఆ ఒక్కడే ఉన్న పేరులో అని అర్థం. అంతేగాని ఆ నామం అంటే ఈ నామం కాదు. కాబట్టి దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామము ఒక్కటి. అక్కడ మళ్ళీ సింగులర్గా వచ్చింది, అక్కడంతా ప్లూరల్గా ఉన్నది. మనము అన్నాడు, ఇక్కడ నామం ఒకటి. అంటే యేసుక్రీస్తు ప్రభువు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, ఆ నామంలో వారికి బాప్తిసం ఇవ్వండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తా ఉన్నారు. ఇంకా 3 ఎక్కడ కనపడతారు అంటే, యేసు బాప్తిసం తీసుకున్నప్పుడు పరలోకం నుంచి ఈయన నా ప్రియ కుమారుడు అని పరలోకం నుంచి ఒక శబ్దం చెప్తాది. యేసుక్రీస్తు ప్రభువు వారు మరి బాప్తిసం తీసుకుంటే నీళ్ళలో ఉంటాడు, పరిశుద్ధాత్మ పావురం వల్లే దిగుతారు. 3 మళ్ళీ ఆడ కనపడతారు, మళ్ళీ 3 కనపడతారు. ఇది త్రిత్వము. ఈరోజు మనకు త్రిత్వ పండుగ. ఏందనుకుంటాం ఈరోజు త్రిత్వం యొక్క పండుగ అంటే 3 ఉన్నారనేది తెలుసుకోవాలా. మిమ్మల్ని ఎవడన్నా అడిగినా కూడా తెలుసు. మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, త్రిత్వం మన బైబిల్ ఎవడన్నా ఉందా అంటే బైబిల్లో లేనిది మాత్రం లేరని కాదు. ఒకరు పోయేటికి పోయింటారు, ఆధార్ కార్డు ఇక్కడ ఉండదు, ఓటర్ కార్డులో ఇక్కడ ఉండదు, అంత మాత్రం లేరంట. వాళ్ళు ఆధార్ కార్డు చేయించుకోరు, పోయేటికి చేయించుకోలేదనుకో, రేషన్ కార్డు కూడా చేయించుకోవాలా, అంత మాత్రం లేనట్ట. అదే కదా అట్లా. కాబట్టి ఇక్కడ బైబిల్లో త్రిత్వం అనే పేరు లేనంత మాత్రాన దేవుడు 3 దేవుడు లేనట్టు కాదు. అక్కడ 3 ఒక్కటై ఉన్న దేవుడు, 3 ఐక్యత కలిగిన దేవుడు, 3 ఒక్కటై ఉన్న దేవుడు, ఒకే సమాన హోదా కలిగిన దేవుడు. కాబట్టి 3 స్వభావాలు ఉన్న 3 గుణలక్షణాలు ఉన్న ఆ దేవుని త్రిత్వాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ఎవరు అడిగినా కూడా మనం ఏం చెప్పాలా? ఏమో పోయా మాకేం తెలుసు, మేము ఏసాము నమ్ముతాను కదా. ఏసామైనా ఒకటే, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడైనా మరి తండ్రి అయిన దేవుడు, 3 ఒక్కటై ఉన్న దేవుడిని మనం నమ్ముతున్నాం, ఆరాధిస్తున్నాం. కాబట్టి ఈ మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పాత నిబంధనలో ఎట్లుందంటే గుప్తంగా ఉన్నాడు. ఈరోజు దేవుడు పైకి నూతన బోధలో నుంచి నూతన నిబంధనలో పైకి వస్తున్నాడు. లేదంటే ఉపరితలానికి ప్రత్యక్షంగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఎందుకంటే త్రిత్వం సువార్త యేసు ప్రభు ఇచ్చిన బాప్తిసం గురించి కూడా మనం అక్కడ చూస్తాం. 3 ఒకటిగా ఉన్న దేవుడు. ఇంకొక గుడ్డివాడు వచ్చి అడుగుతాడు,
పుట్టి గుడ్డివాడు వచ్చేసి అడుగుతాడు, యేసుని అడుగుతాడు. పుట్టి గుడ్డివాడు వచ్చేసి బురద పోసి వాడి కళ్ళ మీద బురద పోసి వాడిని బాగు చేస్తే వాడిని అందరూ పట్టుకొని ఏలేస్తారు. ఆదివారం శనివారం సబ్బాత దినం రోజు, నువ్వు విశ్రాంతి దినం రోజు ఎట్ట గుడ్డి కళ్ళు నువ్వు ఎట్ట బాగు చేసుకుంటావురా అని చెప్పేసి వాడిని వదిలి వెళ్ళేస్తారు. వెళ్ళేస్తే యేసుని ఆయన కనుక్కొని ఆ మాట బాగుంటుంది చూడండి. యేసుని ఆయన కనుక్కొని యోహాను సువార్త 9:35 చూడండి. యేసుని ఆయన కనుక్కొని అడిగితే వాడు చెప్పేవాడు చూడండి. వాడు మనం అడిగితే అడుగుతాడు చూడండి. స్వామిని మనం ఎట్లా అడిగినా అంటే అడుగుతాడు. 9:35 పరిసయ్యులు వాని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగిన. వాడేమంటాడు చూడు. అందుకు వాడు ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఎవరని అడిగినావు. అయా యేసుక్రీస్తు వారికి కళ్ళు బాగు చేసినాడు. కళ్ళు గుడి కళ్ళు వచ్చి బాగు చేసినాడంటే సరే బాగు చేసినాడు, కళ్ళు వచ్చినాయంటే వాళ్ళందరూ నువ్వు ఆదివారం సబ్బాతు దినంలో విశ్రాంతిని ఎట్ట పొందుతారని వాళ్ళని పరిచయలు వెళ్ళేస్తే అది కనుక్కొని దేవుడు పోయేసి నువ్వు దేవుని విశ్వాసం ఉంచుంటాయంటే ఎవరు ఆయన, నేను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి, ఎవడు ఆయన అంటున్నాడు. ఆయన ఏమన్నాడు, ఆయన ఎందుకు నేను విశ్వాసం ఉంచుకో ఎవడు అడగా, నీవు ఆయనను చూచుతున్నావు, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే, దేవుని కుమారుడు నేనే దేవుణ్ణి. నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు చూస్తున్నావు. ఈరోజు నువ్వు వాక్యం చదువుతున్నావు, వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వు దేవుణ్ణి చూస్తున్నావు, మాట్లాడుతున్నావు. ఎన్ని రాత్రులు కనపడాల్సిన పనిగా దేవుడు కలవ అవసరం. దయ్యం కూడా కనపడుతుంది. మన నీకు దయ్యానికి దేవుడికి తేడా తెలియక దిక్కుదలు కలగలుగుతాం. ఆ పంచాయతీ ఎందుకు, బైబిల్ చదువుకుంటే నిజమైన దేవుడు కదా, అది ఏమో డౌట్. ఇంకా డౌట్ రాత్రులు కళ్ళలో కనపడేది డౌట్, దయ్యం కనపడేదా దేవుడు కనపడేది తెలియదు, మనకు భ్రమపడిపోతాం. బైబిల్ చదివితే డైరెక్ట్గా దీంట్లో బ్రహ్మగ్రహములు ఏమీ ఉండవు. అందుకే చెప్తాడు, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే, నువ్వు చూచుచున్నావు, నువ్వే చూస్తున్నావు అంటే అప్పుడు ఆయన మొక్కినాడంట. అన్నే అంతటా ప్రభువా అని అక్కడనే ఆయనకు మొక్కాను. ఈరోజు మనం దేవుణ్ణి చూస్తున్నాం, ఆయనతో మాట్లాడుతున్నాం. ఈరోజు మనం పరిశుద్ధాత్మ దేవుని త్రిత్వ దేవుని మనం ఏం చేస్తామో చూస్తున్నా. పుట్టి గుడ్డివాడు కూడా దేవుని నమ్ముకున్నాడు. నేను చూస్తున్నానయ్యా, నేను మాట్లాడుతున్నాను. వాడు కూడా డౌట్ అడిగాడు, ఎవడు ప్రభు, నేను ఎవడేదో నేను ఎవడని చెప్పు అంటే దేవుడితో మాట్లాడుతున్నవాడు ఆయనే. ఈరోజు మన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నవాడు ఆయనే. ఆయన్నే చూస్తున్నాం. వాక్యమైన దేవుడు, నువ్వు వాక్యాన్ని చూస్తే దేవుని చూసినట్లే. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యందు ఉండను, వాక్యం దేవుడే ఉండను. నువ్వు వాక్యాన్ని ఉదయాన్నే లేచి బైబిల్ చదివినా అంటే దేవుడిని చూసినట్టే. నీకు రాత్రిలో కనపడాల్సిన పనులే, స్వప్నంలో కనపడాల్సిన పనులే. ఉదయాన్నే దేవుడిని చూస్తే దేవుడితో మాట్లాడతాడు. కాబట్టి త్రిత్వమైన దేవుడు అక్కడ ఉన్నాడు. మరి హెజ్కేలు గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే 18:30-32 వచనాలు చూస్తే, ప్రేమగల తండ్రి హెచ్చరిక. ఈరోజు ఏం చేస్తాడు? ప్రేమగల తండ్రి హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రేమ కలిగిన తండ్రి నిన్ను నన్ను మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. అయ్యా ఇప్పటికైనా మారు మనసు పొందండి అయ్యా అంటున్నాడు. దినమెల్లా చేతులు చాపే తండ్రి కదా ఆయన. తండ్రి ఎంత తప్పు చేసినా కూడా తండ్రి కదా. ఆయన ఏమంటున్నాడంటే ఇంకైనా మారు మనసు పొందండి అయ్యా అంటున్నాడు. ఒకడు పాపం చేసి చచ్చిపోవడం, నశించిపోవడం నాకు ఇష్టమా చెప్పండి మీరు అంటున్నాడు. నాకు సంతోషమా నా బిడ్డలు నశించిపోతే నాకు సంతోషమా? వాడు మారు మనసు పొంది, ఆ మాట చక్కని మాట నచ్చదు. కాబట్టి ఇశ్రాయేలులారా ఎవరి ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధిస్తాను. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమమును మీకు శిక్షా కారణములు కాకున్నట్లు వాటన్నిటినీ విడిచిపెట్టండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకోండి. మీరు అక్రమైన క్రియలను వదిలిపెట్టండి అంటున్నాడు. మీరు జరిగించిన అక్రాన్ని వదిలిపెట్టండి, మీ పాపాన్ని వదిలిపెట్టండి,
ఇశ్రాయేలీయులారా మీరెందుకు మరణము ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడను తాను. కావున మీరు మనసు చెప్పుకొని అప్పుడు మీరు బ్రతుకుదురు. ఏమంటున్నాడంటే, మీరు మరణం అయిపోతే నాకేమీ లాభము, నాకేమన్నా సంతోషమా? మీరు మారు మనసు చెప్పుకొని ఉండట మంచిది కదా అంటున్నారు. మనసు మారి తిప్పుకోవడం మంచిది కదా అంటున్నారు. ఈ దినాలను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు మనందరికీ. ఏమిస్తాడమ్మా? ఏమిస్తాడో ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇప్పటికైనా మీరు మారు మనసు పొందండి, మీ అక్రమ క్రియలు వదిలిపెట్టండి అంటున్నాడు. ఎంత చక్కగా చెప్తాడు చూడండి ఆయన. చూడండి, కాబట్టి ఇశ్రాయేలు ఎవరి ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధించును, మనసు చెప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారములు కాకున్నట్టు వాటి అన్నింటినీ విడిచిపెట్టండి, అక్రమాలు వదిలిపెట్టండి అంటున్నాడు. అక్రమం అంటే ఏంటి? సక్రమం కాదే అక్రమం, అంతే కదా. రోడ్డుకు ఎడమవైపున పోవాలి మనము, అది సక్రమము. కుడివైపున పోతే అక్రమం, అదే అక్రమం, అదే అక్రమం, అంతే కదా. అంటే దేవుడు నీకు చెప్పమని పని చేయకుండా ఇంకో పని చేయడమే అక్రమం, అవునా? నీ సొత్తు నువ్వు తినడము సక్రమం, వేరే సొత్తు లాక్కొని తినడము అక్రమం, అదే కదా. ఇదే మాట చెప్తున్నాడు ఆయన ఆ మాట అంటున్నాడు. మీ అక్రమాలన్నీ వదిలిపెట్టేయండి అని చెప్తా, మారు మనసు పొందండి. అలాగే మళ్ళీ ఏమంటాడంటే, మరణము నొందుట ఇదే ప్రభువు యెహోవా వాక్కు చెప్తా, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొని అప్పుడు మీరు బతుకుతారు. మీరు ఒకవేళ చెడ్డ ఆలోచనలు, చెడ్డ హృదయం ఉంటే, అక్రమాలు చేస్తూ ఉంటే వాటన్నిటి ఏం చేయమంటున్నాడో వదిలిపెట్టేయండి, బతుకుతారు. లేదంటే ఏం చేస్తాడో చచ్చిపోతారు. అంటే ఇక్కడ అందరూ చచ్చిపోతాము, అది మళ్ళీ ఇంకోటి ఉన్నది. ఏం మీరు పాపం చేసినట్టు వస్తాడు, పాపం పుణ్యం చేసినాడు. ఈ సావు కాదు, ఈ సావు గురించి కాదు మాట్లాడతాను లేదు. ఈ సావు పరిశుద్ధంగా బ్రతికినా వస్తుంది, బతకపోయినా వస్తుంది. ఎందుకంటే ఈ శరీరము తాత్కాలికము, ఎట్లా తినము. ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత వస్తుంది చూడు, అది మరణం. ఆడ తప్పించుకోలేవు. అక్కడ పాపం చేసిన వాడు అగ్నిగుండానికి పోతాడు. దేవుని యందు అక్రమాలు వదిలిపెట్టి దేవుని కోసం రోషంగా బతికిన వాడు మాత్రం నిత్య జీవానికి పోతాడు. అంటే శాంతికరమైన దేశం, సమాధానకరమైన దేశం, సంతోషకరమైన దేశంలో వాడు ఆనందంగా ఉంటాడు, వీడు యాతన పడుతూ ఉంటాడు. అది తప్పించుకోండి. ఏడందరూ చచ్చిపోతారు. నువ్వు మళ్ళీ తిట్టినా నువ్వు ఆ మాట చెప్పినావు, మేము బాగా నమ్ముకున్నాం, మీ మాట చచ్చిపోదామంటే చచ్చిపోతేనే పరలోకం ప్రమోషన్ వచ్చేది. ఏడే ఉంటే ఎక్కడ ప్రమోషన్ వచ్చేది? ఈ శరీరం వదిలిపెడితేనే ప్రమోషన్ వచ్చేది నీకు, అవునా కదా. నేను 10th క్లాస్ వెళ్ళి ఉంటాను, ఇంటర్మీడియట్ చేరుతావు. ఈ హై స్కూల్ వదిలిపెట్టాలా? వదిలిపెడితే నువ్వు ఇంటర్మీడియట్లో చేరుతావు. అదే ఈ శరీరాన్ని వదిలిపెడితే పరలోక రాజ్యానికి వెళ్తావు. ఎప్పుడు దేవుని కాడును నీతిని చేతులతోండి అక్రమాన్ని వదిలిపెట్టి ఉంటే, సక్రమంగా ఉంటే, అదే అక్రమంగా ఉంటే నువ్వు చనిపోతావు, నేను చనిపోతాము. అక్రమంగా ఉన్నాడు నరకానికి పోతాడు, సక్రమంగా ఉన్నాడు స్వర్గానికి. అది చెప్తా ఉన్నాడు, తల్లి చెప్తున్నారు. మీరు వదిలిపెట్టి రండి, నూతన హృదయాన్ని, నూతన మనస్సు, నూతన బుద్ధి తెచ్చుకోండి అంటున్నారంటే కొత్తగా మారండి. ఎన్ని రోజులు ఒకటే పాప జీవితం జీవిస్తూ ఉంటారు? ఇప్పటికైనా మీరు మారండి, ఒక అవకాశం ఇస్తున్నాను అంటున్నాడు ఈరోజు దేవుడు. ఎంత రోజులు పాపంతో బతుకుతావు? నీకేం ఎగుటు రాలేదా అన్నట్టు అడుగుతాడు దేవుడు. ఎగుటు అనిపించలేదా? నీకంతటి నీకు అట్లా అనిపించలేదా అన్నట్టు అడుగుతా ఉన్నాడు. ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఒక హెచ్చరిక దేవుడు పాత నిబంధనలు ఏం చేసినాడు? హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆయన మాట విని, ఆయన వినకుండా ఆయన ఆలోచనలు చెప్పన్నాడు మార్గం. వాళ్ళకందరికీ దేవుడు ఏం చెప్తున్నాడు? రండి చేతులు చాపుతా ఉన్నాడు. మనం 65 ముందే చదువుకున్నాం. మనం 65 యెషయా గ్రంథం 65:2 దినమెల్లా చేతులు చాపుతా ఉన్నాడు. మీరు అక్రమాలు వదిలిపెట్టి రండి 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 అని పిలుస్తూ ఉన్నాడు. బైబుల్ అంతా దేవుని పిలిపే ఉంది. బైబుల్ అంతా ఏముంది? బైబుల్ అంతట్లో ఏమన్నాడంటే పాపిని పిలుస్తానే ఉన్నాడు దేవుడు. మొదటి నుంచి పిలుస్తానే ఉన్నాడు, ఆది కాండం నుంచి పిలుస్తానే ఉన్నాడు. మీరు మారుమనసు పొందండి రండి అయ్యా, మీరు మారుమనసు పొందండి రండి. బైబుల్లో ఒకటే ఒక నినాదం ఏమంటే, దేవుడు మీరు నా ఎద్దకు రండి 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 పిలుస్తానే ఉన్నాడు.
ఎంతమంది వస్తాను పిలిచి కడచెవులు పెడతా ఉన్నా. కడచెవులు పెట్టి పోతా ఉన్నారు. ఎవడు లెక్క చేయడం లేదు, దేవుని మాటలు ఎవడు లెక్క చేయడం లేదు. ఒక రోజు అంటే పాపం కుందేళ్ళు కథ చెప్పినా మళ్ళీ చెప్తా. కుందేళ్ళు పాపం 4 పిల్లలు చేసుకున్నాను. అది భూమి లోపల బొరక చేసి వాటిని అన్నింటి భూమిలో పెట్టి మళ్ళీ మట్టి వేసిపోతుంది. బయటికి రాగాకండి, బయటికి వస్తే సింహాలు వచ్చి తినేస్తాయి, మిమ్మల్ని చంపేస్తాయి అంటే సరే మమ్మీ అన్నారు. సరే మమ్మీ మేము యాడికి బయట లోపలే ఉంటాంలే అని చెప్పినానంట. పాప మీద అన్నం ఎత్తుకున్నాను, మేము వాటికి పెడదాం. వీళ్ళే నలుగురు ఏం మాట్లాడుతున్నారు, అమ్మ అట్టే చెప్తుంటుంది. అమ్మ ఉత్తా ఆయనకు అంత భయం, ఆయనకి ఏం తెలీదు. మనం సంతోషం ఉండేది అమ్మకి ఇష్టంలే. ఆడుకు ఎవడొచ్చాడు ఆయన చెప్తాడు, ఊరికే భయపెట్టిస్తాడు అని చెప్పేసి చిన్నగా బొరక మట్టి తీసుకొని బయటకు వచ్చేసి గడిలో గడ్డి ఎగురుకుంటానే సింహం వచ్చేసింది. బట్టి 4 గంటలు చంపేసి వరుసగా పండబెట్టి దీని బిడ్డలు తీసుకురావాలి, చిన్నపిల్లలు కదా, వాటిని దొరుకున్నాను. నక్క అట్ట చూసానందంట. ఇట్లా నక్క ఆడిందంట. వచ్చినాక నీకు కావులు ఉండు, నా బిడ్డలు దూరంగా ఉన్నాయి, వాటిని పిలుచుకొని వస్తా. నా బిడ్డలు తిన్నాక నీకు కూడా కొంచెం ఇస్తా, నిన్నే ఊరికే పెట్టిన. అప్పుడు దాకా జాగ్రత్త, ఇట్లా ఏమైనా తిన్నావా నీ పానం తీస్తా అనిందంట. రాజా నేను అటు తగలను కూడా తగలని ఇటు కూర్చోరు అనిందంట. అది పోయిందంట. దీని నోరు ఊరి ఒక చెవు కొరుక్కొని తినేసిందంట. ఏది నక్క. అదే తేడా కనపడతానని చెప్పేసి 4 వాటికి 4 చెవులు తినేసిందంట. మట్టంగా తినేసిందంట. రౌండ్గా 4 వాటికి చెవులు మట్టంగా తిని ఒక మెజర్మెంట్ పెట్టి కొలత పెట్టి అటు తినేసి గుమ్మన ఉన్నదంట. సింహం వచ్చిందంట, చూసిందంట, ఎంత కొలత దాన్ని కనుక్కోలేకున్నానంట. దీంట్లో ఏదో మిస్ అయింది అనుకుంటానంట. చూసి 4 వాటిగానే ఉన్నాను, నేను చూసినట్టు లేదే అనుకుంటాను. అప్పుడు డౌట్ వచ్చి అడిగిందంట, అక్క నువ్వేదో తిన్నావు, చెవులేమో తిన్నావు కదా, నేను పట్టుకుని పెద్దగా ఉన్నాయి, ఇప్పుడు లేవే అంటే చెవులు లేవు ఉంటే నేను తిన్నాను, నేను అస్సలు తిన్నా, వాటి చెవులు లేవు అనిందంట. లేవు అనిందంట. ఇంకా సరే వాటి అమ్మ వస్తుంది అడుగుదాం, వాటికి చెవులు ఉన్నాయి, వాటి అమ్మ చెప్పిందా, నేనే చంపేస్తా, లేదనిందా. అది పాపం దాని అమ్మ కుందేలు వాళ్ళ అమ్మ పాపం అన్నం ఎత్తుకొని బిడ్డలు తింటాయని తిరిగి ఎత్తుకొని వచ్చి అడుకొస్తే కడుపు కాలుతా ఉంది. గుండెలు ఆగిపోయి దూరం కూర్చొని ఏడ్చుకుంటా చూస్తా అన్నాడు. అప్పుడు సింహం అడిగింది, కుందేలు అనిందంట. ఏం చెప్పుకోవాలంటే నీ బిడ్డలకు చెవులు ఉన్నాయా అనిందంట. చెవులు నింటే నా మాట వినండి, లేవు కాబట్టి లేదు. ఏమనింది? చెవులు నింటే నా మాట వినండి, చెవులు వాటికు లేవు. అప్పుడు నక్క సేపు అయిపోయింది. నక్క ఏమైపోయింది? సేపు అంతే కదా. చెవులు అంటే ఈ చెవులు ఉండేది ఇది కాదు, దేవుని మాటను విన్నాడు. దేవుని మాటను వింటే బ్రతుకుతామని ఉన్నది హెచ్కేల్ గ్రంథంలో. నువ్వు ఆయన మాట వింటే బ్రతుకుతావు, లేదంటే చచ్చిపోతావని దేవుడు కరెక్ట్గా చెప్తా ఉన్నా. ఈరోజు మనం కూడా కుందేలు పిల్లల మాదిరి ఎగురుకుంటా బయటకు వచ్చే సాతాన్ని ఎవరిని మింగుదునా అని చూస్తున్నంత సాతానంట సింహం వల్లే ఎవరిని మింగుదునా అంటానంట. ఎవడు తప్పుడు ఆలోచనలో పడతాడో ఆలోచన ఉంటే వాడిని పట్టేస్తామని ఉంటారు, వాడిని లాగేస్తామని ఉంటారు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలా, చెప్పిన మాట వినేవారిగా ఉండాలా. హెచ్కేల్ గ్రంథంలో దేవుడు ఏం చేసినాడు? హెచ్చరిస్తా ఉన్నాడు. నూతన హృదయం మారు మనసు పొందని చెప్తున్నాడు. మత్తయి సువార్తలో ఏమంటున్నాడంటే, సువార్త పాఠంలో ప్రభు క్రీస్తు ఉన్నత ఆజ్ఞ. ఈ మాటను బైబిల్ పండితులు ఏమంటారంటే మహా ఆజ్ఞ అంటారు. ఆజ్ఞలు 10 ఉన్నాయి, దేవుడు 2 చేసినాడు. ఈ ఆజ్ఞను గొప్ప ఆజ్ఞ అంటారు. ఈ ఆజ్ఞను ఏమంటారు? ఈ మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 18వ వచనంలో ఏమన్నా చూడండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఈ మాట ఏమంటే మహా ఆజ్ఞ. ఇది బైబిల్ అన్నింటిలో మహా ఆజ్ఞ అంటే 10 ఆజ్ఞలు చెప్పకూడదు. ఈ ఆజ్ఞ, ఇది ఆజ్ఞ. మహా ఆజ్ఞ అంటే గొప్ప ఆజ్ఞ, ఆజ్ఞ ఆదేశిస్తున్నాడు ఆయన. మనకు 10 ఆజ్ఞలు ఉన్నాయి, 10ని 2 చేశాడు. కానీ దేవుడిచ్చిన మహా ఆజ్ఞ, గొప్ప ఆజ్ఞ, పెద్ద ఆజ్ఞ ఏదైనా ఉందంటే ఇదే ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మనం పాటించాలి.
బాగా గుర్తు పెట్టుకోండి. మళ్ళీ ఏమన్నా బైబుల్లో పెద్ద ఆజ్ఞ ఏది, గొప్ప ఆజ్ఞ ఏదంటే ఇది చెప్పాలా. ఆ 10 ఆజ్ఞల్లో నిన్ను వల్ల నీ పొరుగు అని ఈయనగా ఇది ఆజ్ఞ, ఇది మహా ఆజ్ఞ, గొప్ప ఆజ్ఞ. ఆయన అంటున్నాడు, నాకు భూమి మీదను పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం అయినది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. వారిని నాకు శిష్యులుగా విశ్వాసులుగా చేయమన్నాడా? విశ్వాసులుగా చేసుకొని మీ ఇంటికానే నీ చర్చిలను పెట్టుకొని వాళ్ళు ఇచ్చే కార్యక్రమాలు తింటా వండుకొని ఆయన అన్నాడా? శిష్యులుగా తయారు చేయాలి. మీరు దేవుని నేర్చుకున్న తర్వాత బయటికి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ సంఘాలు కట్టుకోవాలా. బయటికి ఏం చేసుకోవాలా? ఏం చేయాలా? వీళ్ళు ఇంకా ఇంట్లోనే ఉంటారు చచ్చిపోయిన వరకు. బయటికి చెప్పరా అంటే ఏంది? నేను చెప్పేది ఏమంటున్నానంటే శిష్యులను తయారు చేయాలి. మీరు పోయి ఇంకో శిష్యులను తయారు చేయాలి, వాళ్ళు పోయి వాళ్ళ శిష్యులు చేయాలి. అప్పుడు వస్తుంది. విశ్వాసం తయారు చేయకూడదు. విశ్వాసులు అంటే ఏంటి? ఎలకాలం చెప్పేది వినేవాళ్ళు విశ్వాసులు. ఇంతనే ఉంటారు, చర్చికి వస్తూ ఉంటారు, దర్శన భాగాలు ఇస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళు విశ్వాసులుగానే ఉండిపోతే ఎట్లా? శిష్యులుగా మారారు అంటే ఒకరికి చెప్పే విధంగా తయారు కావాలా. దేవుడు చెప్పిన ఆజ్ఞది అది ఇసిపెట్టేసి ఈ ఒకడు ఎవడన్నా బయటికి పోయేసి చర్చి పెట్టుకుంటే వాడిని దూషించడము అంటే వాడిని తిట్టడము అట్లా చేయకూడదు. అది ఎందుకంటే దేవుడు చెప్పింది మహా ఆజ్ఞ. నువ్వు మహా ఆజ్ఞను పాటించాలి. ఎందుకంటే నువ్వు బయటికి వెళ్ళి దేవుని గురించి చెప్పాలి. శిష్యులుగా తయారు చేయాలి. శిష్యుడు ఇంకొక శిష్యుని తయారు చేస్తాడు, విశ్వాసం ఇంకొక విశ్వాసం తయారు చేస్తాడు. శిష్యుని మాత్రం తయారు చేయలేదు. కాబట్టి ఈరోజు మనం ఏం తెలుసుకోవాలంటే మహా ఆజ్ఞ అంటే ఏంది? మహా ఆజ్ఞ పాటించాలి. మహా ఆజ్ఞను మనము పాటించే చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే నాకు సార్వభౌమాధికారం, యేసుక్రీస్తు యొక్క సార్వభౌమాధికారం అన్నాడు. ఈరోజు నేను సైతం చెప్తున్నాను, దేవుడు ఏం చెప్పాడు? నాకు భూమి మీద పరలోకం మీద సర్వాధికారం మీద సువార్త చెప్పమన్నాను. మనం ఏం చెప్తాం? ఇప్పుడు పోలేకున్నాం, భయపడుతున్నాం, కొడతారేమని భయపడుతున్నాం. కానీ ఆయన ఏమంటాడు? నాకు సర్వాధికారం ఉన్నది, పోనీ అంటున్నాడు. మిమ్మల్ని కొట్టినా తిట్టినా నాకు తెలియకుండా జరుగుతుంది అది. మరి అడిగినప్పుడు మీరు ఎందుకు భయపడి ఇంట్లో కూర్చున్నారు? ఆయన అడిగేది అదే. ఈ మాట ఇచ్చినప్పుడు మనకు సిగ్గేస్తారు, పోలేకున్నాను. కానీ ఒక పోతానం అనుకో వేరే విషయం, కానీ ధైర్యంగా మనం ముందుకు పోలేకున్నాం, పోవాలా. ఆయన అంటున్నాడు నాకు అధికారం ఉందయ్యా, నేను అధికారిని, నేను పంపిస్తున్నాను, మేము లేవనంటే నేను చూసుకుంటా అంటున్నాడు. కానీ మనం వెనకడికి వేస్తా ఉన్నాం. ఎవరైనా పడతారేమో తింటారేమో, ఎందుకులే దేవా నీకేం మస్తు చెప్తావు అంటున్నావు, నువ్వేం పైన కూర్చొని మస్తు చెప్తావు, ఎందుకు నెలకు మాకు తెలియదు అంటే ఆయన ఏమంటున్నాడు? భూమి మీదను పరలోకంలో నాకు సర్వాధికారం, మీరు వెళ్ళండి, శిష్యులను తయారు చేయండి. ఈరోజు మనం వెళ్తాం, మేము అందుకే ఈరోజు నెలలంతా తిరుగుతున్నాం. ఎందుకు? శిష్యులను తయారు చేస్తాం, బలపరుస్తున్నాం. శిష్యులు ఏం చేయాలన్నా బలపరుస్తున్నాం, వాళ్ళకి ధైర్యం ఇస్తున్నాం. ఈ మాట చెప్పేది ధైర్యపరుస్తున్నాం, వెళ్ళండి అంటే. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే అయ్యో నేను సువార్త ప్రకటించకపోయాడు నాకు శ్రమ అంటున్నాడు. సువార్త ప్రకటించకపోతే శ్రమ అనే పౌలు అంటే, ప్రకటిస్తే శ్రమ అనే ఈరోజు మేము అంటున్నాం. ఆయన ప్రకటించకపోతే నాకు శ్రమ అని అపోస్తలుడైన పౌలు చెప్తే, ప్రకటిస్తే శ్రమనైనా మాకు ఇబ్బందులు అవుతాయి అని మేము చెప్తాం. కానీ దేవుని మాట ఆజ్ఞ మనం మీరకూడదు. ఆయన మాట ఇచ్చిన నాకు అధికారం నాకు మీరు వెళ్ళన్నప్పుడు, రాజే చెప్పినప్పుడు మనకేం చెప్పడానికి? ఒకవేళ కొడతారా తిడతారా, ఆయన ఆజ్ఞ లేదు ఏది జరగదు. ఆయనకు తెలియకుండా తల వెంట్రుకలు ఒకటి కూడా రాలేదంటే ఒక మనిషిని పట్టాలని తిట్టాలని నప్పచెప్తాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన సర్వాధికారం, మీరు వెళ్ళండి శిష్యులుగా తయారు చెప్తా. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ముగ్గురు కనపడతారు, త్రియేక దేవుడు కనపడతారు. ఏమంటారు కూడా అక్కడ ఎవరి నామంలో బాప్తిస్మం ఏమంటున్నాడో యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నాడు చూడండి. ఆయనే చెప్తున్నాడు చూడండి. అక్కడంతా భక్తులు చెప్పినారు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మము ఇవన్నీ అంటున్నాడు. మీరు వెళ్ళండి, బాప్తిస్మం ఇవ్వండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో. యేసుక్రీస్తు చెప్తాడు. ఇక్కడ ముగ్గురు త్రిత్వమైన దేవుడు కనపడతారు. ఇక్కడ కూడా మనకు త్రిత్వము కనపడతారు. త్రిత్వమైన దేవుడు. ఈరోజు మనకు త్రిత్వ పండుగ, ముగ్గురు అయిన దేవుడు. ముగ్గురు దేవుళ్ళు కాదు, మళ్ళా ముగ్గురు దేవుళ్ళు కాదు, ముగ్గురు ఒక్కటైన దేవుడు. 3 స్వభావాలు 3 గుణములు కలిగిన దేవుడు. ముగ్గురు ఐక్యముగా ఉన్న దేవుడు, ఒక్కటై ఉన్న దేవుడు. అందుకోసం మన ఒక్క నామము, ఆ మాట ఉన్నది.
తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి, ఒక్క నామములోనికి మీరు బాప్తిస్మం ఇవ్వండి అంటున్నారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీకేమర్థమైంది రచన? కుందేలు కథ ఏమర్థమైంది చెప్పండి. మీ అమ్మ మాట మీరు వినాలా, లేకపోతే చెవులు కొరికేస్తారు. ఏది వచ్చారు సింహం. ఇప్పుడే పులి ఉన్నది, దయ్యం వచ్చి కొరికేస్తారు, సైతాన్ వచ్చి చెవులు కొరికేస్తారు. మీరు మీ అమ్మ మాట వినలేదంటే, కుందేల్లో వాళ్ళ అమ్మ మాట దానికి ఏమైపోయినాయి? ఒకరోజు దోమ వాళ్ళ అమ్మ కూడా ఇట్టే చెప్పిందంట. పాపం, అమ్మ నువ్వు మనుషులను నమ్మగాకు, మనల్ని చంపేస్తాయి దోమలు. మనం దోమ చిన్న దోమలకు చెప్పిందంట బిడ్డలకు. వాళ్ళ అమ్మ మనుషుల కాడికి పోకాకండి, మనుషులు చంపేస్తారు మిమ్మల్ని, పోగాకండి, దూరంగా మనుషులకు మాత్రం దూరంగా ఉండండి, చెడ్డోళ్ళు మనుషులని దోమ చెప్పిందంట వాళ్ళ అమ్మ. కానీ మాకు పాటలు భలే వస్తాయి మమ్మీ అన్నాయి. నేను భలే రాగం తీస్తానని, భలే పాడతా మమ్మీ అంటే, వద్దు నువ్వు పాడేది ఈడే పాడుకో, వాళ్ళ కాడికి పాడగాకు, మనుషుల కాడికి, వాళ్ళు మనుషులు చెడ్డోళ్ళు చంపేస్తారంటే వెళ్ళలేదంట. వాటి అమ్మ అంటే వీళ్ళదాకా ఉండి చెవులు కాడికి గుయ్యి అంటే దోమలు వస్తాయి కదా సన్నయ్య, వాటిని ఏమంటారు? దోమలే కదా. దోమలు అంటే కుట్టే దోమలు కాదు, కళ్ళకి అయ్యింట. ఆ దోమలు వచ్చి గుయ్యి అంటే ఉంటాయంట కళ్ళ అంటే, వాళ్ళు ఇంకా దాన్ని చంపాలని ఇటు కొడితే చచ్చిపోతాయి కదా. అప్పుడు ఈ దోమల పిల్లలు మాట్లాడుకుంటానంట, అమ్మాయి ఎంత చెడ్డది చూడు, మనం చంపుతారని అమ్మ చెప్పింది. అబద్ధం కదా, మనం పాట పాడతాను వాళ్ళు తప్పట్లు కొడుతున్నారు చూడు అని. వాళ్ళు చంపాలని కొట్టేది వాడు తిరగడంలే. అవి దోమలు వచ్చినప్పుడు ఇట్లా కొట్టినప్పుడల్లా, బియ్యన్నప్పుడల్లా ఏం చేస్తాము? ఇటు కొడతాం చంపాలని. అదేమనుకునింది, మేము పాట పాడతా అంటే మైమరి పిలిచి తప్పట్లు కొడతాను వీళ్ళు అనుకుంటుంది. అట్టుంటుంది మనం చేసి చెడ్డ పనులు ఎట్టుంటాయంటే, మనకు బాగుంటాయి. అమ్మ చెప్పేది ఏముంటుంది, అమ్మ గుర్తు చెప్తుందని అనుకుంటారు. జాగ్రత్తగా మీరు అమ్మ మాట వినాలా. అమ్మ మళ్ళీ చెప్పి ఈసారి వెళ్ళకపోతే రేపు వారం చెప్పి కదా, వీళ్ళకి ఇంకొక కథ చెప్తాను. మళ్ళీ ఇప్పుడు 2 కథలు చెప్పినాను మీకు, సరేనా? అమ్మ మాట వినాలి, లేదంటే దైవం వచ్చేస్తారు. కాబట్టి ఈరోజు మనం క్రితమైన దేవుడు, ఆ త్రియేక దేవుని దర్శనం మనం చూసి, ఇప్పుడు త్రియేక దేవుడిని మనం కనపడినాడా లేదా? ఆడ చూపించినావు, నువ్వే లేదంటారు. 3 దేవుళ్ళు, 3 తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులు బైబిల్లో పాత నిబంధనలో కొత్త నిబంధనలో మనము చూచినాము. నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే, నువ్వు చూచుచున్నావు అన్నాడు. మనం చూసినాం 3 పరిశుద్ధాత్మ దేవుని చూసినాం. త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. మరి భక్తులు చెప్పింది, యేసుక్రీస్తు స్వయంగా చెప్పినట్టు మనం అన్నీ గమనించినాము. ఈరోజు మన దర్శనం అయినాడా లేదా? త్రియేక దేవుడు. ఇది మన అంశం ఏం చెప్పండి? త్రియేక దేవ దర్శనం అంటే 3 మనము బైబిల్లో చూసినాము. ఈరోజు మనం ఎవరన్నా అడిగినా కూడా మనకు త్రియేక దేవుడు అనే చెప్పాలి. మాకు 3 తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కటిగా ఉన్నాడు. ఆ దేవుడిని మేము చూసాము, ఆ దేవుడిని మేము ఆరాధిస్తున్నాం, ఆ దేవుడిని మేము కొలుస్తున్నాం, ఆ దేవుని నామములోనే బాప్తిసం తీసుకున్నాం, ఆ దేవుని నామానికి మేము కట్టుబడి ఉంటామని మనం చెప్పాలా. మరి అట్లాంటి కృప, అలాంటి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.